ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మొహాన్ని ఉమ్మేస్తున్నారు. దయచేసి క్షమించాలి, నేను పదం ఉపయోగిస్తున్నానంటే. ఎందుకు ఇంత పెద్ద పదం ఉపయోగించానంటే, కల్తీ నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కూడా కాదు, అది నెయ్యి లేకుండానే కల్తీ చేసి అందులోని రసాయన పదార్థాలని కూడా యాడ్ చేసి అటువంటి వాటితో లడ్డు ప్రసాదం తయారు చేసి కొన్ని వందల కోట్లు 250 కోట్ల పైన స్కామ్ చేశారంటే, అలాంటి విషయం మీద ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీని అసహించుకుంటున్నారని. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి ఏమీ లేకుండానే పెద్ద సీన్ క్రియేట్ చేసి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్ని అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అఫ్కోర్స్ నువ్వు అనుకుని ఉండొచ్చు నేను డైవర్ట్ చేస్తున్నానని అనుకోవచ్చు, కానీ ప్రజలకు ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది విషయం. ఈరోజు నీ సంగతి రిజిస్టర్ అవ్వాలి. నువ్వు ఎలాంటోడివి, నీ నాయకుడు ఎలాంటోడు అన్న సంగతి కూడా ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది. ఎందుకంటే మీ భాగోతాలన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడే చూశారు ప్రజలందరూ కూడా. మళ్ళీ చెప్తున్నా అంబటి రాంబాబు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడినా నాకు చెల్లిద్ది అనుకున్న రోజులు పోయాయి. నువ్వు ప్రజలకి సమాధానం చెప్పాలి, మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో ప్రజా రక్షణ కూడా మాకు అంతే ముఖ్యం, ప్రజా భద్రత కూడా మాకు అంతే ముఖ్యం. ఈ ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా, అలాంటి విషయాలు రెచ్చగొట్టే ధోరణిలో ఎవరు మాట్లాడినా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా మాత్రం హెచ్చరిస్తున్నాం.